హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. నా గొంతు బాగోలేదు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిక్ ఏంటంటే మా బాబు ఫోటోగ్రఫీ స్కిల్ అండి. బాగుంది కదా పిక్ అని ముందు వ్లాగ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు అక్కడ మేము ప్రయాగ్రాజ్లో మేము తీసుకున్న రూమ్ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్లో రూమ్స్ ఒక 12 అవర్స్కే ఇస్తున్నారండి వాళ్ళు. సో ఈ కుంభమేళ అయ్యేంత వరకు కూడా అక్కడ అలాగే ఉంటుందండి సిస్టమ్. సో ఆన్లైన్లో అయితే రూమ్స్ చాలా ఎక్కువ కాస్ట్ చూపిస్తుందండి. మేమైతే ట్రైన్లో ఒకరి హెల్ప్ తీసుకుని దేవ్లాలి అనే రెస్టారెంట్, ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాం మేము. అక్కడ రెస్టారెంట్ కమ్ హోటల్ మాట. అది రూమ్ చాలా బాగుందండి. రూమ్ కాస్ట్లు కూడా బాగా పర్వాలేదు, అంటే ఇప్పుడున్న సీజన్లో మాకు పర్వాలేదని అనిపించింది. సో వైజాగ్ నుంచి 20th అండ్ 22nd ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయండి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, యాక్చువల్లీ అయితే టికెట్స్ అన్ని కంప్లీట్ ఫినిష్ అయిపోయాయి, కానీ తత్కాల్ అండ్ ప్రీమియం తత్కాల్ ఏమైనా ఉంటే ఒకవేళ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చండి. అవి మరి తెలీదు వాటి సంగతి ఉంటాయా లేదా అనేది, ఎందుకంటే రాబోయేది శివరాత్రి కాబట్టి చాలా రష్ ఉంటుందండి. అవన్నీ చూసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ మాది రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. సో మేము త్రివేణి సంగమంలో స్నానం చేసిన నెక్స్ట్ డేనే మాకు ఫ్లైట్ టికెట్స్ దొరికేసాయండి. కనెక్టింగ్ ఫ్లైట్కి దొరికినాయి టికెట్స్. అంటే ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ కనెక్టింగ్ ఫ్లైట్కి దొరికినాయి అన్నమాట. సో మాకు మార్నింగ్ 10:20కి అక్కడ ప్రయాగ్రాజ్లో ఫ్లైట్, అది 12:30 కల్లా హైదరాబాద్కి దించేశారు. సో అది మా ఫ్లైట్ జర్నీ ఎలా అయింది ఏంటి అనేది వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఒక 2 అవర్స్ మాకు వెయిటింగ్ అండి. 2 o'clockకి 3 o'clock కల్లా మాకు అక్కడ మేము ల్యాండ్ అయిపోయాము. సో మాకు 34 hours 40 hours మేము చేసిన జర్నీ ట్రైన్లో జస్ట్ 3 అవర్స్లో వైజాగ్ వచ్చేసామండి. సో అది ఎలాగా ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్ ద్వారా చూపిస్తాను. అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి చాలా రష్ ఉందండి. అక్కడ కూడా లైన్ ఉంది, అంటే లగేజ్ చెక్ చేయించడానికి మేము లైన్లో నిలబడాల్సి వచ్చింది. దగ్గర ఒక 20 minutes. అసలు నార్మల్ టైమ్స్లో అయితే అలాగా అంత వెయిటింగ్ ఉండదు, కానీ అక్కడ ఇప్పుడు రష్ ఉంది కాబట్టి ఇంకా మేము అలా నిలబడి లగేజ్ మొత్తం అంతా కూడా కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి డైరెక్ట్ వైజాగ్కి లగేజ్ మేము వేసేసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్ ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నాము, దాంట్లో నీడ్స్ ఉన్నాయని. ఇక్కడ మేము అక్కడ టైం ఉందండి, మేము 6 o'clockకి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. అంటే 8 o'clock కల్లా మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్లో. సో అక్కడ టైం ఉంటే అక్కడ లోపల ఉన్న స్టోర్స్ ఉన్నాయి కదండి, అవి ఫుడ్ స్టోర్స్ ఉంటాయి, నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట నేను. ఏదో అలాగా టైం పాస్ చేయాలి కదా 10-20 వరకు కూడా. సో అలా చూస్తున్నాను. ఆర్టికల్స్ చాలా బాగున్నాయి అక్కడ. బాగుంటే మాత్రం తీసుకొచ్చండి. కొన్ని మనకి బయట దొరకనివి గూడ్స్ కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి కొన్నిసార్లు. అలా ఎప్పుడైనా ఒకవేళ చూసి అలా మంచి దొరుకుతున్నాయంటే ఆర్టికల్స్ అవి తీసుకుంటామండి ఖచ్చితంగా. అందుకోసమే అలాగా టైం పాస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా అక్కడ ఇది చూడండి, బాగుంది కదా డ్రింక్ బాటిల్ యాక్చువల్లీ. అలాగే మామూలుగా యాస్టీస్ చాక్లెట్స్ అవన్నీ కూడా కనిపించినాయి. వాటన్నిటినీ అలా షూట్ చేసుకుంటూ నేను చూసిన. ఇక్కడ మ్యాగ్నెట్ అండి, మా అబ్బాయి మ్యాగ్నెట్ ఎక్కడికి వెళ్ళినా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటాం మేము గుర్తు కోసం అని చెప్పేసి. సో ఐ లవ్ ప్రయాగ్రాజ్ అని చెప్పేసి అది మ్యాగ్నెట్ దొరికింది. అది కాస్ట్ ఎక్కువే ఉందండి. సో తీసుకున్నాం, ఆయన అది గుర్తుకి ఉంటుంది కదా అని చెప్పేసి. సో అవన్నీ చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఏమున్నాయి అక్కడ కొంచెం డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. కొంచెం అంటే పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా ఎక్కువే ఉన్నాయండి అక్కడ.
పిల్లలకి సంబంధించిన కిడ్స్కి సంబంధించినవి స్టేషనరీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మ్యాగ్నెట్ అండి. అది నార్మల్ మ్యాగ్నెట్ లా అనిపించింది, అంత ఏమీ స్పెషల్గా లేదు. సో అది మాట నేను ఇది అయితే థ్రెడ్ అండి, చేతికి కట్టుకునే థ్రెడ్ రుద్రాక్షతోటి. ఇంకా ఇంకా అలా చూస్తున్నా అనమాట. ఇక్కడ ఆంబ్లెమ్ చూడండి, చాలా బాగుంది కదా యాక్చువల్లీ. సో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్టోర్లో ఇంకా అలా చూస్తూ ఉన్నాము. సో ప్రయాగ్రాజ్లో రూమ్ నుండి 6 o'clock బయలుదేరానని చెప్పాను కదండి. అసలు విపరీతమైన చలి ఉందండి, చాలా చలి ఉంది. ఒకవేళ చలి లేదు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేసుకుని వెళ్ళకండి, చలి అయితే ఉంది. సో దానికి తగినట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళండి వెళ్ళే వాళ్ళు మాత్రం. సో ఇంకా ఇక్కడ చూస్తున్నాను అంటే కొన్ని దేవుడి విగ్రహాలు అవి కనిపిస్తున్నాయి అన్నమాట. బాగున్నాయండి ఇవి. కానీ యాక్చువల్లీ నార్మల్గా బయట తీసుకునే దానికంటే ఎయిర్పోర్ట్లో డబుల్ అండ్ త్రిబుల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు రీజనబుల్గా అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు అయితే ఇది ఎక్కువ కాస్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా యాంటిక్ పీసెస్ అండి. సో అవి కాకుండా తర్వాత నేను మామూలుగా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ అవి చూడటానికి వచ్చాను. మనకి లేడీస్కి ఏంటంటే ఎక్కడ జ్యువెలరీ ఉంటే అక్కడ వాలిపోతాం కదండి. అక్కడ జ్యువెలరీ అండ్ శారీస్ అనేసరికి మనం ఖచ్చితంగా అక్కడ ఉంటాము. సో అవన్నీ చూస్తున్నామట, పిల్లలకు సంబంధించినవి అవన్నీ కూడా చూస్తున్నాను. సో ఇంకా నేను చెప్దామనుకున్న ఇంకో విషయం గుర్తొచ్చిందండి. అదేంటంటే యాక్చువల్లీ మనం నదిలో నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం కదండి, అంటే చిన్న చిన్న టిన్స్లోనో లేకపోతే వాటర్ బాటిల్స్లోనో క్యారీ చేస్తున్నాం కదా. అది నార్మల్గా ట్రైన్లో అయితే మనం ఎంత తెచ్చుకున్నా ప్రాబ్లం లేదండి, కానీ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఒక వ్యక్తికి అంటే ఒక మనిషికి ఒక 1 లీటర్ అలౌ చేస్తున్నారండి. మేము యాక్చువల్లీ అసలు అలౌ చేస్తారో లేదో అని చెప్పేసి అని అది మేము ముగ్గురం కలిపి 1 లీటరే పట్టుకున్నాము. వాళ్ళు చెప్పారన్నమాట, ఒక్కొక్కరికి ఒక 1 లీటర్ అలౌ చేస్తామండి అని చెప్పేసి అని అన్నారు. మాకు ముందుగా తెలియదు కాబట్టి మేము తీసుకోలేదండి. సో మీరు వెళ్తారు మీరు ఒకవేళ ఫ్లైట్స్కి వచ్చిన వాళ్ళు సో హ్యాపీగా 1 లీటర్ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే వచ్చిన తర్వాత చాలా మంది అడుగుతున్నారండి, వాటర్ తెచ్చారా అక్కడి నుంచి అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో అందుకోసమని అది అంటే ఖచ్చితంగా వాటర్కి ఆ స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి అడుగుతారు. సో మనకు తెలిసిన వాళ్ళకి మనం ఇచ్చుకుంటూ ఉంటాం కాబట్టి సో దాని గురించి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాను, బాగున్నాయి కానండి కాస్ట్లు అయితే అదిరిపోయినాయి, మామూలుగా లేవు అసలు. ఇక్కడ చూడండి, నేను యాంటిక్ చిన్న విగ్రహాలు అన్నమాట. మనం ఏంటంటే దేవుడు పూజ గదిలో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవాలి కదండి, అంటే బొటన వేలంత విగ్రహమే పెట్టుకోవాలి అని చెప్పేసి అంటారు, అంతకు మించి పెద్దది పెట్టుకోకూడదు అంటారు కదా. సో అవి చూస్తున్నాను అనమాట. అవి చూస్తూ అక్కడ ఉన్న టాయ్స్ కూడా చూస్తున్నాను. నాకు అక్కడ పీకాక్ చాలా బాగా నచ్చిందండి. సో మేము ఆల్రెడీ తీసుకున్న అది మ్యాగ్నెట్. నెక్స్ట్ ఈ పీకాక్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అనిపించింది, జస్ట్ తీసి చూసాను అనమాట. సో అది అలా చూస్తూ ఉన్నానమాట. అవి నేను ఆ విగ్రహాలు చూస్తూ ఉంటే అవి కాస్ట్ నేను అవి చాలా చిన్నవి ఉన్నాయి కదా, తక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాను. యాక్చువల్లీ అది ఉన్నదేమో చిన్న విగ్రహం ఉంది, చాలా చిన్నది, బొట్టన వేలంత కూడా లేదు. అది యాంటిక్కే, కాకపోతే అది ఎంత 400 ఛార్జ్ చెప్పారండి. ఇంకా అందుకే వద్దు, బయట బెటర్ అనిపించింది. ఇలాంటి బుద్ధ మా ఇంట్లో ఉండేదండి, కాకపోతే అది విరిగిపోయింది. మళ్ళీ తీసుకుందామా అంటే అది 600 ఎంతో ఉంది దాని మీద ఛార్జ్, ఎక్కువ అనిపించింది. సో అందుకే నేను ఇంకా తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ మొత్తం యాంటిక్ పీసెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయండి, చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఆర్టికల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. సో చిన్న చిన్న విగ్రహాలు, పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇగోండి చిన్న విగ్రహాల్లో అన్ని రకాలు ఉన్నాయి, దేవుళ్ళు అందరివి ఉన్నాయన్నమాట. కానీ ఆ ఒక్క చిన్నది
ఒక్కటి మాత్రం 400 చెప్పడమే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. అది చూడండి బుద్ధది నేను చూపించింది ఇప్పుడు, అది ఎంత చిన్నది ఉందో అది 400 అంటే ఎక్కువే అనిపించిందండి. బయట మనం పూజ లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ దొరికితే మాత్రం తీసుకోవాలి అవి, ఎందుకంటే అక్కడ తక్కువ కాస్ట్ ఉంటాయి. షిరిడి లాంటి ప్లేసెస్లో మేము తీసుకున్నామండి, చాలా తక్కువకే వచ్చినాయి. ఇక్కడ చూడండి బ్లాక్ డ్రెస్ వేసుకుని నిలబడ్డారు కదా, ఆయన శివమణి సార్ అన్నమాట, మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో డ్రమ్స్ ప్లే చేస్తారు కదండి, ఆయన ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఆయన జస్ట్ ఫోటో తీసుకున్నాం అన్నమాట నేను మా హస్బెండ్. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ వేరే స్టోర్కి వెళ్ళానండి, అక్కడ చికెన్ కర్రీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ ఉన్నాయండి అక్కడ. సో అవి చాలా బాగున్నాయి, కానీ కాస్టే అనిపించింది. ఆన్లైన్లో అయితే మనకి మీషో, అమెజాన్ అలాంటి వాటిలో 600కే దొరుకుతున్నాయి, కానీ అవి ఒరిజినలో కాదో తెలీదు. నార్త్ సైడ్ అవి అక్కడే తయారు చేస్తారు, అంటే ఆ చికెన్ కర్రీ వర్క్ అనేది అక్కడే స్పెషల్. అక్కడే వాళ్ళు అంటే మనకి మగ్గం వర్క్ ఇక్కడ ఎలా స్పెషల్ సౌత్, అలాగే చికెన్ కర్రీ వర్క్ నార్త్ సైడ్ స్పెషల్ ఉంటుంది. సో అందుకోసమని అక్కడ ఒకటైనా తీసుకుందాము అనే ఉద్దేశంతో అన్నీ చూస్తున్నా అనమాట. చికెన్ కర్రీ వర్క్లో ఇప్పటి వరకు అంటే శారీస్ మీద కూడా ఉంటాయి చికెన్ కర్రీ వర్క్, కానీ ఇక్కడ డ్రెస్సెస్ మీద టాప్స్ అండి, అవి మామూలు టాప్సే, స్ట్రైట్ కుర్తాస్ అన్నమాట. సో బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపించింది. చాలా కలర్స్ ఉన్నాయండి దాంట్లో, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ అయితే తక్కువ కాస్టే చెప్పాడు, తక్కువ అంటే ఏం లేదులేండి, అది ఎక్కువే, 1500 అట్లా ఉన్నాయి. అదే అలా డిజైన్ వచ్చినవి అయితే 2000 అట్లా చెప్పాడు అనమాట. నేను అవన్నీ చూస్తున్నాను అనమాట, ఇదన్నీ చికెన్ కర్రీ కుర్తాసే. సో మంచి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి, చాలా మంచి కలర్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయో. అంటే ప్లెయిన్లో తీసుకుందాము అని అనిపించింది, కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి మళ్ళీ నాకు డౌట్ అనిపించింది. సో అందుకే అన్నీ చూస్తున్నామట. సో నాతో పాటు నేను వెళ్ళిన తర్వాత ఇద్దరు వచ్చారండి లేడీస్, వాళ్ళు నెక్స్ట్ ఇంకా చాలా మంది అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళైతే 3 టాప్స్ సెలెక్ట్ చేసేసుకుని తీసేసుకున్నారు, కానీ నేను ఇంకా చూస్తూనే ఉన్నాను అసలు కరెక్టా, రీజనబుల్లా కాదా అని చెప్పేసి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అన్ని త్రిబుల్ ఛార్జెస్ అండి, ఎందుకు వేస్ట్ చేయడం అనే ఒక ఇది మాట. సో ఇక్కడ చూడండి, ఇవి మనం వాటర్ గ్లాసెస్ మీద, కప్స్ మీద పెట్టుకునే అవి మనం కవర్ చేసుకునేవి మాట. ఈ గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో అయితే చాలా బాగున్నాయండి మొత్తం అన్ని గూడ్స్ అన్ని. అసలు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, ఇవ్వాలి అప్పటికప్పుడు, మనకి టైం లేదంటే ఇలా ఎయిర్పోర్ట్లో నుంచే హ్యాపీగా షాప్ చేసుకుని హ్యాపీగా గిఫ్ట్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయి, ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో. పిల్లలకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో ఎంత బాగున్నాయో అండి, కాకపోతే వాటికి సంబంధించిన కాస్ట్లు కూడా దానికి తగినట్టే ఉంటాయండి, ఏమీ తక్కువ అయితే ఉండవు. బయట చూసుకుంటే 1% ఒక 2 times ఎక్కువే ఉంటుంది. ఇక్కడ నేను శంఖం చూసానండి, శంఖం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇదే. సో ఇది ఎంత ఉందంటే 1 రూపీ తక్కువ 10,000 కాస్ట్ అండి. ఇది యాక్చువల్లీ పెద్ద పెద్ద పూజా రూమ్స్ ఉంటాయి కదండి, అటువంటి వాళ్ళు ఆ శంఖం పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న శంఖాలు కూడా ఉన్నాయి, కానీ యాంటిక్ అండి ఇవన్నీ కూడా, ఇత్తడి సామాన్లే. ఇవేమో ఇత్తడికి సంబంధించిన మొత్తం పంచలోహాలకు సంబంధించిన విగ్రహాలు అన్నీ ఉన్నాయండి, యాంటిక్ పీసెస్ అండి, చాలా బాగున్నాయి. పూజా రూమ్స్ లో చాలా బాగుంటాయి, రెగ్యులర్ గా పూజ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారు కదండి పూజా రూమ్స్ లో. సో నేను ఈ షాపింగ్ అంతా చూసే లోపల మా అబ్బాయి మా హస్బెండ్ కలిపి అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ సంబంధించింది ఒక స్టోర్ ఉంటే అక్కడ వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారండి. సో 8 o'clock నుంచి లైన్లో నిలబడితే 10:15 వరకు కూడా వాళ్ళు ఆర్డర్ ఏమి ఇవ్వలేదండి. నేను ఈ లోపల ఇవన్నీ అక్కడ ఉన్న స్టోర్స్ కంప్లీట్గా అన్నీ ఒక రౌండ్ చుట్టేసి వచ్చేసాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి బాగున్నాయి అని అనిపించింది, చూద్దాం అని చెప్పేసి వస్తే అవి కూడా అసలు బయటతో పోల్చుకుంటే
చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అవన్నీ చూస్తున్నాను, కానీ వీళ్ళు మాత్రం ఇంకా లైన్లోనే ఉన్నారు. మా అబ్బాయికి ఒకసారి నిలబడుతుంటే ఆ లైన్లో మా హస్బెండ్ ఒకసారి నిలబడుతున్నారు. అలా మార్చి మార్చి నిలబడుతున్నారు, కానీ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇవ్వలేదు. అట్ లాస్ట్ చివరికి వాళ్ళు మేము ఏ ఆర్డర్ చేసిన కొన్ని అయితే వాళ్ళు ఇచ్చింది 1 or 2 ఐటమ్స్ ఇచ్చారు. ఇంకా టైం అయిపోతుంది ఫ్లైట్కి, బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసని మేము ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకున్నాం అన్నమాట. సో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందండి ఇక్కడ. ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ పసుపు కుంకుమ అమ్ముతూ ఉంటారు కదండి. అవి చాలామంది తెచ్చుకుంటారు పవిత్రంగా. అవి దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని వాటినే రోజు పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మేము అక్కడ త్రివేణి సంగమంలో స్నానానికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అక్కడ నేను కుంకుమ కొనుక్కుందాం అనుకుంటే మా బాబు గుర్తు చేశాడు, నైట్ టైం కుంకుమ కొనరు కదా మమ్మీ అని. అయితే నాకు అనిపించింది ఏంటంటే, సో టెంపుల్స్ దగ్గర కూడా నైట్ టైము కుంకుమ కొనొచ్చా లేదా అనేది నాకు వచ్చిన ఒక అనుమానం అన్నమాట. అంటే అది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ చూడండి, మాకు ఇచ్చిన ఆర్డర్స్ చూపిస్తున్నాము. ఆ 2 ఇచ్చారండి. మేము ముగ్గురికి కలిపి మేము చాలా ఆర్డర్ చేస్తే 2 ఇచ్చారు. ఇక్కడ మా బాబు చూపిస్తున్నాడు కదండి, ఆ బ్యాగ్ మొత్తం ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది 28,000 సంథింగ్ పడుతుందండి. కానీ చాలా బాగుంది. నేను చూశాను బయట. ఇక్కడ బోర్డింగ్కి రెడీ అయిపోయిందండి. అంటే ఫ్లైట్కి ఇంకా ఎక్కే టైం అయిపోయింది. సో ఏం చేశాడంటే బెల్ట్ ద్వారా మమ్మల్ని ఎక్కించాడు. అంటే నార్మల్గా అయితే బస్సులో తీసుకెళ్ళి ఎక్కిస్తారు ఫ్లైట్ వరకు, కానీ ఇక్కడ బెల్ట్ కనెక్షన్ ఇచ్చేసాడు. సో మేము డైరెక్ట్గా బోర్డింగ్ చూసుకుని అక్కడి నుంచి మేము ముందుకి వెళ్ళిపోయాము. ఈ ఒక ఫస్ట్ టైం అనేది కాకపోయినా కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఒక టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకో తెలీదు. అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు, కానీ ఇలా మనం ఎప్పుడో సిచ్యువేషన్స్ని తగినట్లుగా ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకి ఖచ్చితంగా, అందరికీ ఉండదు, నాకైతే ఆ టెన్షన్ ఉంటుందండి. ముఖ్యంగా నాకు టేక్ ఆఫ్ అన్నా ల్యాండింగ్ అన్నా విపరీతమైన భయం అన్నమాట. అసలు పక్కన మా హస్బెండ్ చేయి పట్టుకునే ఉంటాను, అంత భయం నాకు, చాలా భయం వేస్తుంది. తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత, టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్డ్గానే ఉంటాను. కానీ యాక్చువల్లీ నా ఒక్కదానికే ఆ టేక్ ఆఫ్ ల్యాండింగ్ భయం అని నేను అనుకోనండి, చాలామందిలో ఉంటుంది అది. సో మనం దానికి ఏమి చేయలేము. యాక్చువల్లీ ఫ్లైట్ ఫోబియా అని చెప్పేసి అనొచ్చు. అదైతే నాకు 100% ఉందండి, ఆ ఫ్లైట్ ఫోబియా. నేను ఒకసారి సుమా గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు చూశాను. ఆవిడ రెగ్యులర్గా తిరుగుతారు. ఆవిడకి కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే భయమనే చెప్పారు. సో నాకు ఒక్కదానికే ప్రాబ్లం అని అనుకున్నాను. సో అందరికీ ఉంటుందన్నమాట అనిపించింది. ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వే టైం అండి. చూడండి, అది మా బాబు షూట్ చేశాడు. సో అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, గుండె డబ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. సో టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. సో ఇంకా యాక్చువల్లీ 2 hours అన్నారండి. 10:30 నుంచి 12:30కి మాకు అని అన్నారు. కానీ బయలుదేరేటప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికే 11:45 అలా అయిపోయింది. కానీ వాళ్ళు దించడం మాత్రం ల్యాండింగ్ మాత్రం 10:30కి 12:30కి చేసేసారు. మనకి అలాగే సేమ్ హైదరాబాద్ వైజాగ్ కూడా ఎప్పుడు వాళ్ళు 1.5 hour చెప్తారు, కానీ అది 45 minutesలోనే వాళ్ళు మనకి రీచ్ అయిపోతాము. అంత ఫాస్ట్గా తీసుకెళ్తారు.
ఫ్లైట్ విండో సీట్ వస్తే సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ విండో సీట్ అంటే అందరం ఇష్టపడతాం కదండి. నేను కూడా ఇష్టపడతాను యాక్చువల్లీ. ట్రైన్లో కానీ బస్సులో కానీ విండో సీట్ నాకే కావాలి అని అడుగుతీ మరీ తీసుకుంటాను. ఫ్లైట్లో మాత్రం నేను తీసుకోను. నాకు అక్కడ కూర్చుని అంత ఎంజాయ్ చేసేదో ఏమీ ఉండదు. కాకపోతే భయం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందని మ్యాక్సిమం మా అబ్బాయే తీసుకుంటాడు విండో సీట్. సో తను ఎప్పుడు ఫ్లైట్కి వెళ్ళినా సరే తను షూట్ చేస్తాడు. సాధారణంగా తను ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయి తనలో. సో అవన్నీ చక్కగా మంచిగా క్లౌడ్స్ మధ్యన వెళ్ళేది అంతా కూడా చక్కగా మంచిగా నీట్గా అంతా కూడా వీడియో తీసుకుంటాడు. మా అబ్బాయి బోర్డ్ ఎగ్జామ్స్ మూలంగా ఫ్లైట్కి తీసుకోవాల్సి వచ్చిందండి. లేకపోతే మేము మ్యాక్సిమము ట్రైన్కే ఏదో విధంగా చూసుకుని వచ్చేవాళ్ళము. ఒక 1 or 2 days అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం కూడా. ఎగ్జామ్స్ అని ఇంకా ఫ్లైట్కి ఫాస్ట్గా తీసుకుని వచ్చేసాము. ఫ్లైట్ లోపల ఇవన్నీ సేల్ చేస్తారండి. ఎయిర్ హోస్టెస్ తీసుకొస్తారు టేకాఫ్ అయిన తర్వాత. మనకు వాటర్ కావాలన్నా ఇస్తారు. ఆఫర్లో ఉందంటే 1+1 ఆఫర్ ఉంది అని ఇది కలిపి 200 అండి. బిస్కెట్స్ ఫ్రీ ఇచ్చారు. సో మా అబ్బాయి తీసుకున్నాడు అనమాట. సో ఇక ల్యాండింగ్ టైం ఇక్కడ ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. నేను ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎవ్రీ 10 minutesకి ఒకసారి వాచ్ చూసుకుంటాను. నార్మల్ టైంలో అసలు వాచ్ చూడను, కానీ ఎక్కిన దగ్గర నుంచి మాత్రం 10 minutesకి ఆ పైలట్ నుంచి మనకి ఒక అనౌన్స్మెంట్స్ వస్తాయండి. ఆ అనౌన్స్మెంట్స్ ఎప్పుడు వస్తాయా, ల్యాండింగ్ టైం అని చెప్పేసి అని వాళ్ళు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. సో అది అలా వాళ్ళు ల్యాండింగ్ టైం అని చెప్పగానే మనసులో ఒక రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. సో ల్యాండింగ్ టైంకి కొంచెం టెన్షన్గానే అనిపించినా సరే ఓకే వచ్చేసాము హైదరాబాద్కి అప్పుడే అని చెప్పేసి అని ఒక రిలాక్సేషన్ అనేది వచ్చింది ఆ టైంలో. ఎందుకంటే అసలు మా బాబుకి ఎగ్జామ్స్ 18th, మేము ఫ్లైట్కి రిటర్న్ అయ్యింది 13th అండి. సో అసలు ఒక 5 days గ్యాప్లో వెళ్ళొచ్చేసాము. కానీ ఆ టైంలో కరెక్ట్ కాదు, కానీ అలా మాకు కలిసి రావడం వల్ల ఇంక వెళ్ళొచ్చన్నమాట. ఇక్కడ అయితే ఫ్లైట్ వాళ్ళు కిందన స్టెప్స్ దించారు. ఆ బస్సెస్ క్యాచ్ చేసుకుని ఆ బస్సెస్ వస్తూనే ఉంటాయండి 1 by 1. ఆ బస్సెస్లో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నేను దిగుతుంది మా అబ్బాయి చూపించాడు. నెక్స్ట్ ఇలా ఇంకా ఎయిర్పోర్ట్ అంటే ఇంకా ఖచ్చితంగా ఫ్లైట్స్ వెళ్ళేది వచ్చేది ఉంటూనే ఉంటుంది కదండి. ఇవి లగేజెస్ తీసుకోవడం కోసమని కొన్ని వెహికల్స్ వస్తాయి లోపలికి. సో అలా మనం లగేజ్కి వేస్తాం కదండి ఆ లగేజెస్. సో అవన్నీ చూసుకుని మేము ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీగా స్మూత్గానే వచ్చిందండి. సాధారణంగా ఏ ఫ్లైట్లో జర్నీ చేసినా టర్బులెన్స్ అనేది కామన్ అండి. కానీ నేను ఆ టర్బులెన్స్కి కూడా కొంచెం భయపడుతూనే ఉంటాను. అంటే లోపల మనం కదులుతూ ఉంటాము, అందుకోసం అది స్టేబుల్గా ఉన్నంతసేపు ఏమనిపించదు. కొంచెం అటు ఇటు కదిలేసరికి ఫ్లైట్ కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ అది అలవాటైన వాళ్ళకి, రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అది ఏమనిపించదు. సో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి ఇది. సో ఎయిర్పోర్ట్లో పైకి వెళ్తున్నప్పుడు మా అబ్బాయి వెనక నుంచి చేస్తున్నాడు, కానీ వాడు స్టెప్ చూసుకోవట్లేదని నేను కంగారుగా చెప్తున్నాను అనమాట. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి. అసలు చూడడానికి ఒక పూట సరిపోదు, ఒక రోజంతా తిరిగినా సరే టైం సరిపోదు. కానీ అన్నీ చూడలేము. ఎందుకంటే ఇలా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు 1 hour 2 hours ఉన్నప్పుడు మొత్తం అంతా తిరగలేమండి. ఇంటర్నేషనల్ వేరేగా ఉంటుంది, నేషనల్ ఫ్లైట్స్ మామూలుగా వేరేగా ఉంటుంది. సో అక్కడ మేమేమో అక్కడ దిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి లోపలికి ఎంటర్ అయ్యి మేము అక్కడ లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో లంచ్ కోసం ఏదో ఒక రెస్టారెంట్ చూసుకుందామని చెప్పేసి అక్కడ ఉంటాయండి. KFC ఉంటుంది, నెక్స్ట్ వేరేగా చిన్న చిన్న జంక్ ఫుడ్స్కి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అసలు చాలా రెస్టారెంట్స్ ఉంటాయి.
వెతకాలి, కాకపోతే టైం చూసుకుని తిరగాలి అది. కానీ మాకు 14th గేట్ ఇచ్చారండి. ఆ గేట్కి దగ్గరగా ఉన్నదేమో షోయూ ఉంది. అంటే సో అక్కడే ఆ షోయూలోనే మేము ఏదో ఒకటి లైట్గా భోంచేద్దాము అక్కడ లంచ్ చేసేసిన తర్వాత. అప్పుడు కావాలితే ఈవినింగ్ వెళ్ళి శుభ్రంగా తినొచ్చులే అనుకున్నాము. షోయూలో టేస్ట్ చాలా బాగుంటాయండి. మా అబ్బాయికి చాలా ఇష్టం అక్కడ. అంటే జర్మన్ ఫుడ్ అండి అది మొత్తం. అసలు చాలా బాగుంటుంది. అది నాగ చైతన్య గారిది రెస్టారెంట్, శోభిత ధూళిపాళ్ళ నాగ చైతన్య గారిది. సో అది షోయిలో ఇంకా ఆర్డర్ చెప్పాడు మా అబ్బాయి. మాకు ఒక వెజిటేబుల్ రైస్ బాక్స్ ఒకటి చెప్పాడు. నెక్స్ట్ తను ఒక చిన్న బాల్స్ లాంటివి ఏవో తీసుకున్నాడు. అది అసలు చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే మనం నార్మల్గా ఇంట్లో తిన్నట్లు కడుపు నిండా తినలేము. జస్ట్ ఏదో అలాగా బ్రేక్ఫాస్ట్ చేసినట్టు కొంచెం కొంచెం తినేసి ఇంకా అక్కడ షోయిలో నేను చూపిస్తున్నానండి ఏమేమి ఉన్నాయి, రా వెజిటేబుల్స్ ఏంటి, నెక్స్ట్ అక్కడ నూడిల్స్ అలాంటివన్నీ కూడా నేను నార్మల్గా షూట్ చేశాను అక్కడ లోపల. అది చిన్నదేనండి రెస్టారెంట్, చాలా పెద్దదేం కాదు, చిన్న రెస్టారెంటే. కానీ చాలా అసలు కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి, విపరీతమైన కాస్ట్లు అవి అసలు. ఇవ్వండి మేము చేసిన ఆర్డర్ అయితే వచ్చేసింది. మా బాబు ఆర్డర్ చేసింది ఇది. సూషీ ఒకటి చేసుకున్నాడు. సూషీ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. తనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ చాప్ స్టిక్స్తో ఎలా తినాలనేది నేర్చుకున్నాడండి మా అబ్బాయి. సో తను తినేస్తాడు. ఇక్కడ సూషీ తింటున్నాడు. అంటే సూషీలో పైన మష్రూమ్ అండి అది. అసలు ఎంత టేస్టీగా ఉందో ఆ సూషీ, ఎంత బాగుందంటే అసలు అది ఎలా చేస్తారో ఏంటో నాకు ఇంట్లో చేయాలని అనిపించింది. నేర్చుకుని చెయ్యాలండి ఖచ్చితంగా. ఒక నా రెసిపీ కంపల్సరీ ఉంటుంది. ఇది వెజిటేబుల్ బాక్స్ అండి, వెజిటేబుల్ రైస్ బాక్స్. మా హస్బెండ్ నేను కలిపి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. కొంచెం కొంచెం తిందామని. బ్రౌన్ రైస్ అది. నెక్స్ట్ ఇదేమో డెజర్ట్ అండి. అటు బాగుంది, చాలా బాగుంది. అంటే అది మొత్తం అంతా కూడా హెల్తీనేనండి. అందుకే ఇంకా అక్కడ మేము లంచ్ ఫిక్స్ చేసాం. ఇక్కడ చూడండి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్లో మనం డైరెక్ట్ సెల్ఫ్ ఆర్డర్ పెట్టుకోవాలి. అది పెట్టుకుని అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే అది బయటికి అక్కడ స్కానర్ పంపిస్తుంది. ఆ స్కానర్కి మనం మనీ పంపిస్తే అక్కడ లోపల నుంచి మనకి ఏం కావాలో మనం ఆర్డర్ చేసినవి లోపల నుంచి వస్తాయి. మా అబ్బాయి బటర్ మిల్క్ ప్యాకెట్స్ పడుతున్నాయి చూడండి. బటర్ మిల్క్ ఆర్డర్ చేశాడు, బటర్ మిల్క్ వచ్చేసింది, తీసుకున్నాడు. నెక్స్ట్ బూస్ట్ కూడా చేశాడు, కానీ బూస్ట్ రాలేదు. మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనీ రిటర్న్ చేసేసారు. సో అది ప్రాబ్లమ్గా అనిపించదు. సో ఇక్కడ ఫ్లైట్స్ రావడం వెళ్ళడం అన్నీ చెప్పేసి చూస్తున్నాను నేను. ఇంకా ఎలాగో మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా ఒక 1 hour టైం ఉండిపోయిందండి మాకు. అలాగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బోర్డింగ్ ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వైజాగ్ వచ్చి పడిపోతామా అని చెప్పేసి అనిపిస్తుంది బయట ఊర్లు వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ ఎంత దూరం వెళ్ళినా మన ఇంట్లో మనం వచ్చేసి ఉండటం అనేది మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. అదే ఫీలింగ్ ఉంటుంది. సో బోర్డింగ్కి పిలుస్తారని వెయిట్ చేస్తున్నాం అన్నమాట 14th. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే యాక్చువల్లీ 1 hour 2 hours ట్రావెల్కే ఫ్లైట్లో నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. 1 day 2 days ఫుల్ డే ట్రావెల్ చేసే వాళ్ళు ఫ్లైట్లో చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి టెన్షన్ అనిపించదా, భయం అనిపించదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను ఇక్కడ. సో వాళ్ళు బోర్డింగ్కి పిలుస్తున్నారు. బోర్డింగ్ పిలుస్తుంటే ఇంకా బోర్డింగ్ టైం అయిపోయింది. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేశారు. సో వెళ్తున్నామండి. ఇక్కడ కూడా సేమ్ బస్లో కాకుండా బెల్ట్ కనెక్షన్లోనే పంపించారు. సో మాకు లోపలికి వెళ్ళడానికి మాకు ఇంకా టైం అయింది. ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడున్న లైన్ అయితే కామనేలేండి. కానీ ఏంటంటే మాకు ఇక్కడ
వైజాగ్ టు హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ మాత్రం మొత్తం అన్నీ డబుల్ చెక్ అండి. మొత్తం బయటన చెక్ చేస్తారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ముందు ఆ బెల్ట్లోకి పంపించే ముందు మన దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే ఆ లగేజ్ అంతా తీసి మళ్ళీ చూసి మళ్ళీ చెక్ చేసి అప్పుడు మనకి ఫ్లైట్ లోపలికి వదులుతారు, వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకపోతే. యాక్చువల్లీ ప్రయాగరాజ్లో అయితే నాకు ఇక్కడ చూడండి కొన్ని పిక్స్ ఫ్లైట్లో సరదాగా తీసుకున్న పిక్స్ మా హస్బెండ్ నేను. సో వైజాగ్ రీచ్ అయిపోయాం. ప్రయాగరాజ్లో అయితే నాకు ఆవకాయ పచ్చడి బాటిల్ పట్టుకెళ్ళాను కదండి, దానికోసం వాళ్ళు ఒక పావు గంట 20 నిమిషాలు నిలబెట్టారు. అంటే అది ఇద్దామా, దాంట్లో ఏముంది ఏంటి మొత్తం మూత తీయించారు, మొత్తం అంతా చేసి లాస్ట్కి ఆవకాయ పచ్చడి ఆవకాయ పికెల్ ఇది అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే తీసుకెళ్ళండి అని చెప్పేసి అప్పుడు వదిలిపెట్టారు. అసలు వదిలేద్దాం అనుకున్నాను, ఇంకా టైం వేస్ట్ అవుతుంది ఎందుకు వదిలేస్తాంలేండి అని చెప్పేద్దామనే లోపల తీసుకెళ్ళండి అని అన్నారు. ఇంకా ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. వైజాగ్ రీచ్ అయిన తర్వాత మా రిటర్న్ జర్నీ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి. సో నా మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.